సత్యవేదమైన బైబిల్ సత్యాల్ని సరళీకరించి మీ ముంగిట ఆవిష్కరించే వేద పాఠశాల వేద సత్యం థియాలజీ సింప్లిఫైడ్. వెరిటాస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ సమర్పిస్తున్నటువంటి వేద సత్యం అన్న ఈ క్రైస్తవ వేదాంత ధారావాహికకు మిమ్మల్ని అందరినీ మరొకసారి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శాంతి టీవీ వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. గత 2 ఎపిసోడ్స్లో మనం దేవుని ఉనికి గురించి, ఆయన లక్షణాల గురించి, అదృశ్య లక్షణాల గురించి, ఆయన దేవత్వం, వ్యక్తిత్వం గురించి మనం చర్చిస్తూ వస్తున్నాం. దేవుడు తనను తాను తెలియచేసుకోకపోతే మనిషి తనంతట తాను దేవుణ్ణి తెలుసుకోవడం కల్లా జరగని పని అని మనం చూసాం. దానికి కారణాలు మనిషి పరిమిత తత్వం, దేవుని అనంతతత్వం. మనిషి పాప పంకిలమైన బ్రతుకు, దేవుని పరమ పవిత్రమైన వ్యక్తిత్వం. కనుక దేవుడే చొరవ తీసుకుని తను తాను తెలియచేసుకోవాలని, అలా తెలియచేసుకున్నప్పుడు ఆయన సార్వత్రికంగా అందరికీ సాధారణమైన రీతిలో సృష్టి ద్వారా, మనసాక్షి ద్వారా తెలియచేసుకున్నాడని చూస్తూ, ఆ క్రమంలో మనము విజ్ఞాన శాస్త్రాన్ని, ఇతర శాస్త్రాలని ఉపయోగించుకుని సృష్టిలోని వస్తువుల ద్వారా, వాటిని ఆలోచించడం ద్వారా దేవుని నిత్యశక్తి, అదృశ్య లక్షణాలు, దేవత్వం తేటపడుచుందని వాక్యంలో చెప్పబడింది. కనుక ఆ దిశగా మనం పరిశోధన చేస్తూ వచ్చాం. ఇప్పటి వరకు మనం కాస్మాలజీ అంటే విశ్వశాస్త్రాన్ని ఆధారం చేసుకుని, కారక నియమం ఆధారంగా లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా, ఆస్ట్రానమీలో, ఖగోళ శాస్త్రంలో ఈరోజు లేటెస్ట్గా కనుగొన్న విషయాలను బట్టి దేవుడు ఈ సృష్టి వెనక, లేక విశ్వం వెనక సృష్టికర్త ఉన్నాడని మనం నిర్ధారణకు వచ్చాం. రెండవది టెలియాలజీ, అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎంతో సంక్లిష్టమైన నిర్మాణ క్రమం, డిజైన్. ఈ డిజైన్ ఖచ్చితంగా దీని వెనుక ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ ఉన్నాడు, ఆయన అపారమైన, అనంతమైన జ్ఞానము కలిగిన సృష్టికర్త అయి ఉండాలి అనేటువంటి కంక్లూజన్కి రావడానికి విశ్వంలో ఉన్నటువంటి రకరకాల సంక్లిష్టమైన డిజైన్స్ని సోదాహరణంగా మనం చూసాం. భూమి ఎంత ఖచ్చితంగా తన కక్షలో కూర్చుందో, అది ముందుకు జరిగినా వెనక్కి జరిగినా భూమి మీద జీవం ఎలా సాధ్యం కాదో, డిఎన్ఏలో ఎంత అద్భుతమైన సంక్లిష్టమైన డిజైన్ ఉన్నదో, అలాగే మనిషి యొక్క మానవ అవయవాల్ని, ఉదాహరణకి కన్నును తీసుకుంటే ఎంత సంక్లిష్టమైన డిజైన్ ఉన్నదో, ఈ డిజైన్ అంతా కూడా ఉనికిలో, అది పదార్థ ప్రపంచమైన, నిర్జీవ పదార్థమైన, లేక జీవ పదార్థ ప్రపంచమైన, దేన్ని తీసుకున్న అద్భుతమైన డిజైన్ ఈ ప్రపంచంలో, విశ్వంలో దాగి ఉందని, ఈ సంక్లిష్టమైన నిర్మాణ క్రమం, డిజైన్ ఖచ్చితంగా ఒక అపారమైన మేధావి, సర్వజ్ఞాని అయిన వాడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని సూచిస్తుందని నిర్ధారణకు వచ్చాం. ఈ వారం ఈ ఎపిసోడ్లో మనం 2 శాస్త్రాలను ఆధారం చేసుకుని దేవుని ఉనికిని, అదృశ్య లక్షణాలని చర్చించబోతున్నాం, పరిశోధించబోతున్నాం. ఈ ఎపిసోడ్లో
మనం మొదటగా యాక్సియాలజీ అంటే ప్రమాణ శాస్త్రం, ముఖ్యంగా నైతిక ప్రమాణాలకు సంబంధించిన విషయాలను ఆధారం చేసుకుని దేవుని ఉనికిని, ఆయన అదృశ్య లక్షణాలని అధ్యయనం చేయబోతున్నాం. ప్రపంచంలో మనము ఏ మూలకు వెళ్ళినా, అది ఏ సంస్కృతి అయినా, ఏ ప్రాంతమైనా, ఏ కాలమైనా, ఏ దేశమైనా, నాగరిక ప్రపంచమైనా అనాగరిక ప్రపంచమైనా సార్వత్రికంగా మనకు ఓ విషయం కనపడుతుంది. ఏమిటంటే ప్రతి మనిషికి మంచి చెడ్డల వివేచన ఉంటుంది. ఈ మంచి చెడ్డల వివేచన ఏం తెలియజేస్తుంది? వాళ్ళకి ఎవరు నేర్పారు? ఒకవేళ సమాజం నేర్పింది అంటే సమాజానికి ఎవరు నేర్పారు? ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఆది మానవుడు నుంచి అనాగరిక మానవుడు నాగరిక మానవుడు అయ్యాడని మనం ఒకవేళ ఆంథ్రోపాలజీలో మనం విన్నట్టుగా అదే నిజమైతే, అనాగరికమైనటువంటి మానవుడు నాగరికమైన మానవుడు అవ్వడానికి అతన్ని ఎడ్యుకేట్ చేసినటువంటి విషయం ఏమిటి? వీటన్నిటికీ ఆంథ్రోపాలజీ జవాబు చెప్తుందా? చరిత్ర జవాబు చెప్తుందా? ఈరోజు నాగరిక ప్రపంచంలోనూ అనాగరిక ప్రపంచంలోనూ ఇద్దరికి కూడా, రెండు రకాల మనుషులకి కూడా ఈ మంచి చెడ్డల వివేచన ఉంది కదా, తప్పొప్పులేమిటో తెలుసు కదా. మనము నర్సరీ రైమ్ ఒకటి వినుంటాం, జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, టెల్లింగ్ లైస్ నో పప్ప, ఓపెన్ యువర్ మౌత్ హా హా హా. జానీ ఎల్కేజీలోనే ఉన్నాడు, లేక ఇంకా కింద నర్సరీలో ఉన్నాడు. అటువంటి జానీ అబద్ధం ఆడతాడా? ఒకవేళ అబద్ధం ఆడుతున్నావా జానీ అంటే నో అని చెప్పి తన డాడీకి, తెరువురా నోరు, చక్కెర తిన్నావా లేదో చూస్తానంటే హహహా అని నవ్వి కవరింగ్ ఎలా ఇస్తాడు? అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడే, అంటే నర్సరీ లెవెల్ నుంచే మనము తప్పు చేయడము, వద్దన్న పనిని చేయడము, ఆ చేసిన పనిని కప్పిపుచ్చుకోవడము, అబద్ధం ఆడడము, అబద్ధం ఆడుతున్నామని తెలిసి దాన్ని మళ్ళీ కప్పిపుచ్చుకోవడము, అంటే ఇది మానవ నైజంలో సహజ సిద్ధంగా చిన్నప్పటి నుంచే వచ్చిందనమాట. ఇదంతా ఎలా తెలిసింది అంత చిన్నవాడైన జానీకి? దాన్నే అంతరాత్మ మనసాక్షి అన్నారు. మరొక విషయం మీకు చెప్పాలి. ఈరోజు చట్టాలని తీసుకోండి, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, లేకపోతే అమెరికన్ పీనల్ కోడ్, బ్రిటిష్ పీనల్ కోడ్, జర్మనీ, లేకపోతే ఇంకేదైనా దేశం, జపాన్, చైనా, రష్యా, ఏ దేశంలోకైనా మీరు వెళ్తే, సభ్య సమాజంలో ఉన్నటువంటి ఏ దేశంలోనైనా సరే ఈ పీనల్ కోడ్స్, చట్ట స్మృతులు ఉన్నాయి. ఈ శిక్షా స్మృతులు, చట్ట స్మృతులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందువల్ల అన్ని దేశాల్లోనూ ఈ చట్ట స్మృతులు లేక ప్రమాణాలు దాదాపుగా ఒకలాగే ఉంటాయి. దొంగతనం అన్ని దేశాల్లో నేరం, నరహత్య అన్ని దేశాల్లో నేరం, అబద్ధం చెప్పడం, మోసం చేయడం అన్ని దేశాల్లో నేరం, అంతేకాదు వ్యభిచారం అన్ని దేశాల్లో నేరం. ఇలా రకరకాలుగా మనం చూస్తే అన్ని చట్టాలు దాదాపు ఒకలాగే దగ్గరలో ఉంటాయి. ఎందువల్ల అంటే ఈ మంచి చెడ్డల వివేచన మనిషి గుండెల్లోనే నిబిడీకృతంగా, అంతర్లీనంగా ఉందన్నమాట. అందుకనే యూనివర్సల్గా చట్టాలన్నీ దాదాపుగా ఒకలాగే ఉన్నాయి. మనస్సాక్షి అందరికీ ఒకలాగే ఉంటుంది. అందరిలోనూ మనస్సాక్షి కొద్దో గొప్ప ఉన్నది. అందరికీ కొద్దో గొప్ప మంచి చెడ్డల వివేచన ఉన్నది అనడానికి ఇది ఒక అద్భుతమైన నిదర్శనం. ఇప్పుడు అసలు ప్రశ్న వేసుకోవాలి. మనము ఇంతకు ముందు ఎపిసోడ్లో చూసినట్టు ప్రతి మొదలు వెనుక ఒక కారకం ఉంటుంది. మొదలున్న ప్రతి వస్తువు వెనుక, సంఘటన వెనుక ఒక కారకం ఉంటుంది. మరి మనిషికి మొదలు ఉంటే
ఆ మనిషి వెనక లేక మనస్సాక్షి వెనక కారకం ఏమిటి? ఇంకా సింప్లిఫై చేసి మాట్లాడుకుంటే భారత శిక్షా స్మృతి ఐపీసీ ఎవరో రాయకపోతే రాదుగా, కాన్స్టిట్యూషన్ ఎవరో రాయకపోతే రాదుగా ఉనికిలోకి. మరి మన గుండెల్లో ఈ ఇంటర్నల్ పీనల్ కోడ్ని ఐపీసీని మనస్సాక్షిలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని లేక ఈ మంచి చెడ్డల వివేచనను రాసిందెవరు? మన గుండెల్లో ఉన్న ఈ ధర్మశాస్త్రాన్ని రాసిందెవరు? రాయకుండా చట్టం ధర్మం ఉనికిలోకి రాదు. కాబట్టి యాక్సియాలజీ ఏం చెప్తుందంటే, చట్టం ఉందంటే చట్టం రాసినవాడు ఉంటాడు, అతను చట్టానికి బయట ఉంటాడు. సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక నాస్తికుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. అతను నాస్తికుడిగా ఉండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మ్యాడ్లిన్ కాలేజ్లో ఫెలోగా అంటే సీనియర్ ప్రొఫెసర్గా ఆయన ఉండి, ఆయన తర్వాత ఆస్తికుడయ్యాడు, క్రైస్తవుడయ్యాడు. పరమనాస్తికుడు, అత్యంత మేధావి అయిన నాస్తికుడు. ఈరోజు నార్నియా వరల్డ్కి సంబంధించినటువంటి మూవీస్ ఆయన రాసిన నావెల్స్ నుంచే వచ్చాయి. ఈ క్రియేటివ్ క్లెవర్ ప్రొఫెసర్ ఆస్తికుడైనాక కొన్ని విషయాల్ని వివరించాడు. ఏమన్నాడు అంటే, ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలంటే అతను కట్టిన ఇంటిని చూడడం కంటే అతను మాట్లాడిన మాటల్ని, అతని ప్రవర్తనను చూసి ఎక్కువగా అతన్ని అర్థం చేసుకోవచ్చు అన్నాడు. అలానే ఈ సృష్టినంతా చూసి దేవుణ్ణి అర్థం చేసుకుంటే దానికంటే ఎక్కువగా దేవుని పోలికలో ఉన్న మనిషిని చూసి దేవుణ్ణి ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. మానవునిలో ఈ మంచి చెడ్డల వివేచన ఉంది అంటే దాన్ని రచించిన వాడు ఉండుండాలి, ఆయనలో ఆ నైతికత, ఆ నైతిక ప్రమాణాలు ఉండుండాలి అంటాడు ఆయన. అంతేకాదు, సిఎస్ లూయిస్ ఓ మాట చెప్తాడు. నేను నాస్తికుడిగా ఉన్నప్పుడు పళ్ళు పటపటా కొరికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్యాయాన్ని చూసి అసలు దేవుడున్నాడా అని నేను తిట్టుకుండేవాడిని, చాలాసార్లు చికాకు ప్రదర్శించేవాడిని. కానీ ఒక రోజున నాకు అర్థమైంది ఏమిటంటే, ఇది అన్యాయం అనడానికి నాకు ప్రమాణం ఏమిటి? ఇది అన్యాయం అని చెప్పడానికి న్యాయం అంటూ తెలిసి ఉండాలిగా. ఒక లైను వంకరగా ఉంది అని చెప్పాలంటే తిన్నని లైను, సరళ రేఖ, స్ట్రెయిట్ లైన్ నాకు తెలిసి ఉండాలిగా. స్ట్రెయిట్ లైన్ తెలియకుండా లైను వంకర పోయిందని ఎలా చెప్పగలను? కాబట్టి న్యాయాన్యాయాలు నా నుంచి పుట్టలేదు, న్యాయానికి నేను ప్రమాణం మూలం కాదు. మరి నాకు న్యాయం ఎలా తెలిసింది? నా మనస్సాక్షికి ఎలా తెలిసింది? అంటే ఈ న్యాయ ప్రమాణాన్ని నా మనస్సాక్షి మీద రాసిన వాడు ఎవరో బయట ఉండాలి. అంటే ఒకవేళ దేవుడు లేకుండా ఉంటే నాకు న్యాయాన్యాయాలు తెలియవన్నమాట. కాబట్టి ఇది అన్యాయమని దేవుణ్ణి కూడా నేను ఒకవేళ ప్రశ్నించాలంటే దేవుడి యొక్క న్యాయ ప్రమాణం మీదే, దేవుడు నా మనస్సాక్షి మీద రాసిన న్యాయ ప్రమాణం మీదే ఆధారపడాల్సిందే కదా. ఎప్పుడైతే ఇది నేను తెలుసుకున్నానో నేను ఆస్తికుడిని అవడానికి పునాది పడింది అన్నాడు సిఎస్ లూయిస్. అంతేకాదు, ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. మనము ఆర్గన్ మీద లేక హార్మోనియం మీద సరిగమలు వేసేటప్పుడు సప్తస్వరాలు పలికిస్తాం, కానీ ఈ స్వరం ఇలా ఉండాలి, ఈ స్వరం ఇలా ఉండాలి, ఇది సానే, ఇది నీనే, ఇది దానే అని చెప్పాలంటే ఆ చెప్పేదాన్ని నువ్వు పలికించలేవు. అది పియానోకి, ఆ హార్మోనియానికి అతీతంగా ఉంటుంది. కాబట్టి న్యాయాన్యాయాల గురించి నేను ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నానో ఆ న్యాయాన్యాయాలకు అతీతమైనటువంటి ఒక ప్రమాణం ఈ ప్రపంచం పైన ఉందన్నమాట. ప్రపంచం అంతటికీ, అందరి మనుషులకు సార్వత్రికంగా న్యాయాన్యాయాల విచక్షణ, మంచి చెడ్డల విచక్షణ, వివేచన తెలుసంటే ఈ యూనివర్స్కి, విశ్వానికి అతీతమైనటువంటి న్యాయ ప్రమాణం తెలిసినటువంటి ఒక సృష్టికర్త, ఆ న్యాయాన్ని రచించినటువంటి ఆ ధర్మకర్త
ఉండి ఉండాలి అంటాడు. కాబట్టి యాక్సియాలజీ ప్రకారం మనం ఆలోచన చేస్తే ఈ విశ్వం వెనుక సృష్టికర్త ఉండడమే కాదు, ఆ సృష్టికర్త శక్తి రూపిణి కాదు, వ్యక్తి స్వరూపం కలిగిన నైతిక విలువలతో కూడిన న్యాయానికి, మంచితనానికి, పవిత్రతకు, తదితర నైతిక విలువలకు మూలమని, అటువంటి దేవుడు సృష్టికర్త ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఇక ఈ ఎపిసోడ్లో మన 4వ శాస్త్రం దేవుని ఉనికిని, ఆయన అదృశ్య లక్షణాలను అధ్యయనం చేయడానికి ఆధారపడుతున్నటువంటి 4వ శాస్త్రం సోషియాలజీ. సోషియాలజీ అని అంటే అర్థం ఏంటంటే సామాజిక శాస్త్రం. అంటే సమాజంలో మనుషులు సంబంధ బాంధవ్యాలు కలిగి జీవిస్తారు. మనిషి సహజ సిద్ధంగానే సంబంధం కోసం తప్పిస్తాడని సెనేకా, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు చెప్పారు. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నాడు సెనేకా. దాన్ని తెలుగులో మనిషి సంఘజీవి అని ట్రాన్స్లేట్ చేశారు. మనిషిలో ఈ సామాజిక దృక్కోణం లేక ఈ సామాజిక స్పృహ లేక మరొకరితో సంబంధం ఏర్పరచుకోవాలన్న తపన, స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? పాత రోజుల్లో ఒక ఇంట్లో 5గురో 6గురో 7గురో 9 మందో 12 మందో పిల్లలు కూడా ఉండేవాళ్ళు. ఒక ఇల్లే ఒక సమాజంగా ఉండేది. ఇప్పుడు మనకు పరిస్థితులు మారే, ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది. ఒక ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు, ఒక అమ్మాయో ఒక అబ్బాయో ఉంటున్నారు. కానీ అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు లేకపోయినా ఆ ఒక్క అమ్మాయి, ఒక్క అబ్బాయి స్నేహితులు లేకుండా మాత్రం ఉండరు. ఎందుకని? ఒక్క స్నేహితుడైనా లేనటువంటి ఒక్క మనిషిని వెతికి పట్టుకోవడం కష్టం. వాడు పిచ్చివాడైతే తప్ప, లేక డిప్రెషన్లో ఉంటే తప్ప, లేక మానసికంగా సరి అయినటువంటి పరిస్థితుల్లో లేకపోతే తప్ప ఒక్క ఆరోగ్యవంతమైన మనిషి దొరకడు మనకి. మనిషి ఎందుకు స్నేహం కోసం అంత తప్పిస్తాడు? కారణం ఏమిటి? మనిషిలోనే అంతర్లీనంగా ఈ స్వాభావికత, ఈ నైజం ఉంది, మరొకరితో సంబంధం ఏర్పరచుకోవాలని. ఒకవేళ సైన్స్ చెప్పినట్టు, చాలామంది సైంటిస్టులు నమ్మినట్టు, నాస్తికవాదులు వాదించినట్టు, హేతువాదులు వాదించినట్టు, మనిషి కోతి నుంచి వస్తే కోతుల్లో, ఇతర జంతువుల్లో ఇలాంటి బంధం సమాజం ఎందుకు కనపడదు? ఎందుకని యానిమల్స్ అన్నింటిలో మనిషి ఒక్కడే సోషల్ యానిమల్, మిగిలిన యానిమల్స్ ఎందుకని ఈ సోషబిలిటీ, ఈ సామాజిక స్పృహ ఎందుకు ఉండదు? ఈ సమయంలో మనం ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా ఏ కోతైనా ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవడం మీరు చూసారా? చూడరు. అది హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ మనిషే ప్రేమ కోసం తప్పిస్తాడు. మనిషి ప్రేమ పిపాసి, ప్రేమజీవి. ప్రేమ ఒక సామాజికమైనటువంటి అవసరం. సంబంధం అనేది నిలబడాలంటే అది స్నేహపూర్వకమైన ప్రేమో, సోదర ప్రేమో, లేక పితృవాత్సల్యం, మాతృవాత్సల్యం, తల్లిదండ్రుల ప్రేమో, లేక పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమ, లేక ప్రేమికుల మధ్య ప్రేమ, ఏదో రకమైన ప్రేమ. అందుకనే మనం వాత్సల్యమని, అనురాగమని, లేక సోదర ప్రేమని, ఇలా రకరకాల మాటలతో ప్రేమను అభివర్ణించుకుంటాం. ఒక్కొక్క సంబంధంలో ఒక రకమైన ప్రేమ. అసలు ఈ ప్రేమకు మూలం ఏంటి? ఒకవేళ మనం మాలిక్యూల్ నుంచో, అంటే పరమాణువు నుంచో, అణువు నుంచో, లేక జీవుల నుంచో, అంటే క్రింది రకం జంతువుల నుంచో మనం వచ్చి ఉంటే మరి వాటిలో అది ఉండాలి కదా, ఎందుకు లేదు? డార్విన్ తన జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తాడు. ఏమన్నాడంటే, నా జీవపరిణామ సిద్ధాంతంతో నేను అన్నీ దాదాపుగా వివరించగలుగుతున్నాను, కానీ ఒక విషయాన్ని వివరించలేకపోతున్నాను. అదేమిటంటే, అంతకుముందున్న జీవుల్లో, అంటే కోతి, చింపాంజీ, లేకపోతే కుక్కలు, నక్కలు, ఇలాంటి వాటిల్లో ఒక విషయము మనిషిలో ఉన్నది, వాటిల్లో లేనిది నేను గమనించాను. ఒకవేళ వాటి నుంచి మనిషి వచ్చుంటే వాటిల్లో అది ఉండాలి కదా,
కారకంలో లేనిది ఫలితంలోకి రాకూడదు కదా. ఏమిటది అంటే మనస్సాక్షి అన్నాడు. మనం ఇంకొక విషయాన్ని దానికి యాడ్ చేయొచ్చు. జంతువుల్లో మనస్సాక్షి మాత్రమే లేకపోవడం కాదు, ప్రేమతత్వం సంబంధం ఏర్పరచుకునే పరిస్థితి కూడా లేదు. ఇది కేవలం మనిషికే ప్రత్యేకం. ఒకవేళ వాటిల్లోంచి వచ్చి ఉంటే మనం 2 సెల్ ఫోన్లు జోబులో వేసుకొని తిరిగితే అవి కూడా ప్రేమలో పడాలి, 2 పుస్తకాలు బీరువాలో పెట్టిస్తే అవి కూడా ప్రేమలో పడాలి. కానీ ఎందుకు ఇలా జరగట్లేదు? 2 కోతుల మధ్య ప్రేమ వ్యవహారం ఎందుకుండదు? వాటి మధ్య తల్లి, చెల్లి, పెళ్ళాం అనేటువంటి విభజన, విచక్షణ, వివేచన ఎందుకుండదు? నైతిక విలువలతో కూడిన ప్రేమ సంబంధాలు ఉన్నాయి మనకి. ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ అదే లాజిక్. మీకు నాకు ఈ ప్రేమ బంధం గురించిన స్పృహ కలిగింది అంటే తప్పకుండా సామాజిక కోణం ఉన్న ప్రేమ ఉన్నటువంటి సృష్టికర్త దీని వెనక ఉండి ఉండాలి. ఆయన పోలికలో మనల్ని చేసుకుంటేనే మనలో కూడా అటువంటి ప్రేమ సంబంధం లేక అటువంటి సంబంధం కోసం తపించే తత్వం మనలోకి వస్తుంది. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మనిషి సంఘజీవి అని సెనేక చక్కగా గమనించి రాశాడు. కానీ ఎందుకు మనిషి ఒక్కడే సంఘజీవి అన్నదానికి అరిస్టాటిల్ కానీ సెనేక కానీ చెప్పలేకపోయారు జవాబు. బైబిల్ జవాబు చెప్తోంది. దేవుడు మనిషిని తన పోలికలో చేసుకున్నాడు. దేవుడు అలా చేసుకునేటప్పుడు ఆయన పలికిన పదజాలం ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వరకు మనం చదివితే ఆయన బహువచనం వాడతాడు. మన పోలిక చొప్పున నరుని చేయుదము, మన స్వరూపమందు నరుని చేయుదము. అంటే దేవుడు ఒక్కడే అయినా ఆయన త్రియేక దేవుడని, 3 వ్యక్తుల ఏక దేవత్వం కలిగినటువంటి దేవుడని, 3 in 1గా ఉన్నటువంటి దేవుడని బైబిల్ ఒక్కటే, ఈ ఒక్క మత గ్రంథమే చెప్తోంది. కనుక బహుతత్వం ఉన్న, ఏకతత్వం ఉన్న, వ్యక్తిత్వపరంగా బహుతత్వం ఉండి దేవత్వపరంగా ఏకతత్వం ఉండి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న సంబంధం కలిగిన, ప్రేమ సంబంధం కలిగిన దేవుడు ఉన్నాడు. కనుకనే ఆయన పోలికలో మనల్ని సృజించాడు. కనుకనే మనలో ప్రేమ పట్ల ఈ తపన, ప్రేమించాలని, ప్రేమించబడాలని, మరొకరితో సంబంధం ఏర్పరచుకోవాలని. అందుకనే ఆదామును ఒక్కడినే సృజించినప్పుడు ఆదాము ఒక్కడే ఉండలేకపోయాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు గమనించాడు. ఎందుకు? ఆ నరుడు బహువ్యక్తిత్వం కలిగిన ఏక దేవుని స్వరూపంలో సృజించబడ్డాడు కనుక ఆయనలో సహజంగానే ప్రేమ సంబంధం ఉంది. కనుక ఆ పోలికలో నిర్మితమైనటువంటి సృజింపబడిన ఆదాము తప్పనిసరిగా ఓ ప్రేమ సంబంధం కోసం వెతుకుతాడు. అందుకనే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కనుక మనం జాగ్రత్తగా విశ్లేషణ చేస్తే ప్రేమకు పునాది కోతులు కాదు, లేక పరమాణువులు కాదు. ప్రేమకు పునాది ఏమిటంటే వ్యక్తిత్వం. ఎక్కడ వ్యక్తిత్వం ఉండదో అక్కడ ప్రేమ ఉండదు, ఎక్కడ సంబంధం ఉండదో అక్కడ ప్రేమ ఉండదు. ఈ 2 ప్రేమకు పునాదులు. ఏక వ్యక్తి ప్రేమించడం కష్టం, ప్రేమ పొందడం కష్టం. కనుక సంబంధం ఉండాలి, ఆ సంబంధంలో వ్యక్తిత్వాలు ఉండాలి. అప్పుడే ప్రేమ సాధ్యమవుతుంది. బైబిలు దేవుడు 3 వ్యక్తుల ఏకదేవత్వం కలిగిన ఏకైక దేవుడు. ఆ దేవుడిలో ప్రేమతత్వం ఉంది. తండ్రి కుమారుడిని పరిశుద్ధాత్మ ద్వారా, కుమారుడు తండ్రిని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమిస్తాడు. అందుకనే బైబిల్ ఘోషిస్తోంది 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి దేవుణ్ణి ఎరగని వాడు నిజంగా ప్రేమించలేడు, ప్రేమను పంచి ఇవ్వలేడు, ప్రేమ తత్వాన్ని ప్రకటించలేడు అని బైబిల్ చెప్తోంది. కనుక సోషియాలజీ ప్రకారం దేవుడు ఉన్నాడు. ఈరోజు మనలో ఇంత పాపం పెరిగిన తర్వాత కూడా ఇంకా స్వచ్ఛమైన తల్లి ప్రేమ లాంటి ప్రేమలు మిగిలిన్నాయి. అంటే మనిషిని చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే
మనిషి ప్రేమతత్వం వెనుక ప్రేమకు మూలమైన, సంబంధానికి మూలమైన సామాజికత ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి కాస్మాలజీ ప్రకారం, టెలియాలజీ ప్రకారం, యాక్సియాలజీ ప్రకారం, సోషియాలజీ ప్రకారం ఈరోజు దేవుడు ఉన్నాడని మనకు తేటతెల్లమైంది. ఒకవేళ తెలుగులో మనం చెప్పుకోవాలంటే విశ్వశాస్త్రం ప్రకారం, అంతేకాకుండా నిర్మితమైన ఈ ప్రపంచంలో ఉన్న నిర్మాణ క్రమానికి సంబంధించిన, డిజైన్కి సంబంధించిన శాస్త్రం ప్రకారం, టెలియాలజీ ప్రకారం, ప్రమాణ శాస్త్రం ప్రకారం, నీతికి సంబంధించిన శాస్త్రం ప్రకారం, అంతేకాకుండా మరి సోషియాలజీ ప్రకారం దేవుడు ఉన్నాడని తేటతెల్లమవడమే కాకుండా ఆ దేవుడు ప్రకృతి అతీతమైన దేవుడని, ఈ ప్రకృతిలో అంతర్యామి కాదని, అంతర్భాగం కాదని, ఆయన పదార్థేతరమైన వాడని, ఆత్మస్వరూపి అని, ఆయన వ్యక్తి అని, కేవలం శక్తి రూపిణి కాదని, ఆయన సర్వశక్తిమంతుడును సర్వజ్ఞానం కలిగిన వాడని, ఆయన ప్రేమకు, ధర్మానికి, మంచితనానికి, చట్టానికి, నైతిక విలువలకు, సంబంధాలకు, సామాజికతకు పునాది అయిన మూలమైన వాడని మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. కనుక బైబిల్ చెబుతున్నట్టు సృష్టిలోని వస్తువులను ఆలోచించినప్పుడు ఆ సృష్టిలోని నిర్జీవ పదార్థాన్ని, జీవ పదార్థాన్ని మనిషితో కలుపుకొని మనము ఒక్కొక్క వస్తువును ఆలోచించినప్పుడు హేతుబద్ధంగా మనకు సాధారణ ప్రత్యక్షత ద్వారా దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ఎంత ఉన్నతుడో, సమున్నతుడో, సర్వోన్నతుడో, ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అయిన అనంతమైన ఆత్మస్వరూపో మనకు అర్థం అవుతుంది. కనుక న్యాచురల్ థియాలజీ ప్రకారం, అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతి వేద శాస్త్రం ప్రకారం, అంటే ఈ ప్రకృతిని, సృష్టిని అధ్యయనం చేయడం ద్వారా దేవుని గురించి తెలుసుకున్న విషయాలు, అధ్యయనం చేసిన విషయాలని న్యాచురల్ థియాలజీ అంటాం. ప్రకారం దేవుడున్నాడని బైబిలు అభివర్ణించేటువంటి వ్యక్తి అయిన, అనంతమైన నైతిక విలువలకు మూలమైన, ఆత్మస్వరూపి అయిన దేవుడు, తనలోనే సంబంధం, ప్రేమ కలిగినటువంటి, ప్రేమ మూర్తీభవించిన, సత్యం మూర్తీభవించిన, పరిశుద్ధత మూర్తీభవించిన, నీతి న్యాయాలు మూర్తీభవించిన దేవుడు ఉన్నాడని మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. వచ్చే వారం మరొక అంశం పైన మనం చర్చించుకుందాం. అప్పటి వరకు సెలవు. అన్ని వేళలందును అందించేవో జ్ఞానము, అన్ని వేళలందును అందించేవో జ్ఞానము, నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగానే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెళ్ళలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెళ్ళలేని నిధి నీవే. ఇది వెరిటాస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ సమర్పణ.